నీరసంగా ఉన్నారంటే బాబా కొమ్మలేని చిరిగినాయంటావా? 6 రోజుల మధ్య చిన్నతరు లేనట్టు మరేనమ్మో స్వీట్ గేసిన వాళ్ళు అసలు లేరంటావా? ఒక్కలో లేరు. దండమ్మ తండ్రి పోటీ తిరిగి రండి. రండమ్మా వారు వీరు వీళ్ళిద్దరు బాగానే వేస్తున్నారే. పాట మార్చేద్దాం. సూపర్ గా చేస్తారు మొత్తం మీద. పాట మార్చేద్దాం. అమ్మా పూర్తి పేరంటారు ఇద్దరు అమ్మలమ్మాయి వచ్చేదమ్మ పూర్తి పేరంటారు. అబ్బా పాలు తీసుకురండి. పాలు తీసుకురండి అమ్మ. పాలు ఓటైపోందమ్మా. ఓటైపోందా?
ఇప్పుడు 2 రకాల కలిపి పెళ్ళికొడుకు బొడ్లో పడాలమ్మా. వాడికి మళ్ళీ అయితే కానీ బొట్లు కొడితేనే బొడ్లో కొడితే బెడ్లు కలిగితారే అన్నారు. కదే బెడ్ల కలుగుతారేనా సంతానం కలిగితారు. కొడతారమ్మా కొడతారా నీ పక్కన? కొడతారా ఈ పక్కన బొడ్లో కొడతారు. పాలు ఉన్నాయా అప్పలు ఈ కుర్రోడి కథలు దేవుడికి మనకు కదు. ఆనాడు నాయన 7 సోమవారు పెళ్లి కొడుకు చేయడానికి నుంచి దేవా కన్నుకులే నుంచి రాగా కన్నుకులు కన్యకులు వచ్చారట. దేవుడైన 7 సోమవారిని పెళ్లి కొడుకుని చేస్తున్నారట. మరి కాడ చెరువు కాటుకులు చెరువు చింతాలేసి ఎక్కడ వచ్చారట బొమ్మ కొడుకు అని పుట్టు మందుడు వారి పెళ్లి కొట్టే శర్రామ పెళ్లి కొడక పెళ్లి కొట్టే పెళ్లి కొడుకు ఎవరిదల్లా పొడి చెప్తారేంటి మారా తల్లులు ఆవిడికిచ్చండి. రోకలింటి తింటే ఏమవుతురా మా పాప రోకలు తినేనుకో పెళ్లి కూడా కాపురం పెట్టిపోద్దమ్మా. ఇప్పుడు అసలు ఆవిడంటారండి అలా కలపండి 2 కలిపి 3 సార్లు పడాలండి గొడ్లు. పొట్టేస్తా నిద్ర మాకమ్మా. ఆనాడు నాయన భగవంతుడు నాయన ఈ బుగ్గ మాతుడు వాడి బుగ్గ సొక్కేటి ఇడిపోకూడదు నాయన చేరు చెందాలేసి బొగ్గన సోకెట్టు మరి ఒక్కరు చేరు నాయన దేవుడు భగవంతుడికి ఏం చేస్తున్నారా పేరమ్మ కొడుకాని పెళ్లి పోటేసి బొమ్మ కొడుకాని బుట్టు మంతుడుగా దమ్మాడు కొడుచు పళ్ళు తెచ్చుకోమ్మ ప్లేట్ తెచ్చి ఆ పశువు తీసేసి అందరికీ పట్టుకెళ్ళి బొట్లు పెట్టుకుంటారు. తీసేమ్మా నువ్వు రోకలు తీసి పాలు కూడా చెట్టుకేసి ఆ పళ్ళు కాదు ఇంకోటి తీసుకురా ఈ పాలు తీసేమ్మా దమ్మా నువ్వు వెళ్ళరా విజయ్ రోకలు వలాడతారు మళ్ళీ ఇది తీసి అందరు కట్టుకెళ్ళండి దేవాలి. ఆనాడు దేవుడు వెంకట బాబు ఆయన పూల చెట్టు ఎక్కడెక్కడా ఆనాడు భగవంతుడి ఆయన మహాగుడిగా నాయన స్వామివారు ఇక్కడ ఉండకూడదు ఈ కళ్యాణం చేసుకోకూడదు. అలాగే భగవంతుడు నాయన రాముడు రే నరేష్ పోలే పాపం ఈ భగవంతుడు నాయన బ్రహ్మ ఉన్నా నాయన ఉన్నా కానీ నీ అమ్మకి చెప్పలేదురా నాన్నకి చెప్పలేదురా. అమ్మకి నాన్నకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతా నాయన 7 కొండలోకి వెళ్ళిపోతాడు. మంగళం తీసుకొచ్చి నాకు ఎలాగ నా కళ్యాణం చేయగలుగున్నారు. నేను ఇక్కడ ఉండకూడదు 7 కొండలకు వెళ్ళకూడదు. పొద్దునకి మీ ఇంటికి రాడు రమేష్ మనోడు నాయన ఏం చేస్తాడా ఇసరికెళ్ళండా స్వామి చెదిరిపోతాడు స్వామి పారిపోతాడా పారిపోయాడు. నీళ్ళు కలిపి అందరికి బండి పొట్లు పెట్టుకుంటారు. తీసేయండి అబ్బా బాబు రోకలు తీసేసి పక్కన తీసుకోండి అమ్మా. అతను వస్తాడు ఆడవారికి అమ్మా ఆడవారికి మాత్రం సూత్రాలు బొట్టు పెట్టుకుంటారు. ఇక్కడ ఎట్టకూడదండి పైన వేసేది పైన ఎక్కడ పెట్టేసి అలాగే ఎక్కడ బాబు కంట అలాగే ఆడు దేవుడు ఎక్కడ ఇక్కడ ఉండకూడదు. మల్హాదుని కళ్యాణం చేసుకోకూడదు. ఎక్కడ బాబు పారిపోయాడు భగవంతుడు నాయన తిరుమల
తిరుపతి వదిలేసి ద్వారకా తిరుమల చేరుకున్నాడటండి. ద్వారకా తిరుమల చేరుకున్నాడట. తిరుమల తిరుపతి వదిలేస్తాం ఏమిటి, ద్వారకా తిరుమల చేరుకుంటాం ఏంటి అనుకోవచ్చు తల్లి. భగవంతుడికి వచ్చినప్పుడు దాని ఆలోచన కలిగిందట. ఏమిటి నా దగ్గర రావడానికి కొంతమంది డబ్బున్న వారు ఉంటున్నారు, లేని వారు ఉంటున్నారు, చాలా లేని వారు పేదవారు ఉంటున్నారు. నా దగ్గరికి రావాలనుకుంటున్నారు, రాలేకపోతున్నారు. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ద్వారకా తిరుమలలో వచ్చి ఆ ద్వారకా తిరుమలలో దేవుడు అయిపోయాడు. పోయాడా ద్వారకా తిరుమలలో వెంకన్న బాబు ఏమయ్యా, ఈ 5 కొండల వెంకన్న బాబు ఎక్కడ ఉంటాడురా? 7 సింహాల తర్వాత ఉంటాడు. అంటే ద్వారకా తిరుమల తిరుపతిలో వెంకన్న బాబు ఒకటే ఉంటాడండి. అదే ద్వారకా తిరుమలలో అయితే ఎల్లగానే ముందుగా మంగళస్థలి కనపడుతుంది, తర్వాత భూమి నాంచారం ఆండాలమ్మ కనపడుతుంది, తర్వాత 7 కొండల స్వామి కనపడతారు. ఎవయ్యా ఎండి వెంకన్న బాబు తిరుమల తిరుపతిలో అయితే వెంకన్న బాబు ఒకటే కనపడతాడు తల్లి. అదే ద్వారకా తిరుమల ఎప్పుడన్నా వెళ్ళారో లేదో చూడండి. వెళ్ళగానే మంగాదేవి కనపడుతుంది, తర్వాత భీమినాథ్ రాండలమ్మ కనపడుతుంది. చూసారా ఎలా కనపడ్డది? చిన్న బిచ్చు ఉంటుంది, బాక్స్ ఉంటుంది, అందులో చూస్తే కనపడుతుంది మాట అండి భూమి నాంచార మహాండాలమ్మ. తర్వాత వెంకన్నబాబు కనపడతాడు మాట అండి. వెంకన్నబాబు తిరుమల తిరుపతిలో అయితే దేవుడు ఒకడే కనపడతాడు. అదే ద్వారకా తిరుమల అయితే ముగ్గురు కనపడతారు మాట అండి. ఎల్లగానే మంగళహాస్యం కనపడుతుంది, తర్వాత భీమి నాంచార ఆండాలమ్మ కనపడుతుంది. కనపడిపోతుంది, డైరెక్టర్ కనపడిపోదండి, చిన్న బిజ్జింగ్ ఉంటుందన్నమాట. అందులోంచి చూస్తేనే కనపడుతుంది. కొంతమంది ఎలాగ వెళ్ళిపోతారు ఎవరు అనుకుని, కానీ కానీ నుంచొని చూస్తేనే తెలుస్తుంది తప్ప లేకపోతే కనపడదన్నమాట అండి. నాయన ఎక్కడ కనపడతా రమణ 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 అని వెళ్ళిపోతుంది. బ్రహ్మదేవుడు కొడుకు 4వ వారు వచ్చారు. చిన్నాడు కొడుకు శ్రీ వెంకటాలు కనిపించాలంటే నీ వల్ల నా వల్ల కాదు. వాడకొండ పైన పెద్ద భారత గాదే ఉంది. భాష భాష వాడు కొడుకు హాతలు అని పిలుస్తున్నారు. గోయమ్మ చూడండి తల్లి, పడుకున్న వారు ఎవరైనా ఉంటే పైకి లేపిందమ్మా పిల్లల